మనం చదువుకున్న లేఖన భాగం ఆరాధన కొరకు ఒక వచనాన్ని మనం చదువుకున్నాము. ఆ వచనంలో ఏముంటుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎందుకు పుట్టినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించినాడు అనే ఉద్దేశం ఆ యొక్క 3వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంటుంది. నేను చదువుతున్నాను, వినండి. దేవుడు తన సేవకుని పుట్టించి, తండ్రి అయిన దేవుడు ఆయన సేవకుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఎందుకు వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యోగానికి మనందరినీ 2 పనులు అంటే మెయిన్లీ యేసు ప్రభు యొక్క వినండి నాన్న వినండి వాక్యం వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన దానికి 2 కారణాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, మన దుష్టత్వం నుండి మనల్ని మళ్లించినాడు. దుష్టత్వం అంటే మొండి వైఖరి, తిరుగుబాటు వైఖరి, మన యొక్క మూర్ఖ ప్రవర్తన, గొడ్డుతనం, మోటుతనం అంటారు కదా, అది అటువంటి దుష్టత్వము నుండి మనల్ని మళ్లించడానికి పరిశుద్ధ గ్రంథంలో రిపెంటెన్స్ అంటే మారు మనసు లేకపోతే పశ్చాత్తాపము. రిపెంటెన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరుగుట. అబౌట్ టర్న్ అంటారు కదా, అబౌట్ టర్న్ పూర్తిగా వెనక్కి తిరుగుట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో నా జీవితంలో చేసిన అద్భుతం ఏంటి అంటే మనల్ని పూర్తిగా వెనక్కి తిప్పేసినాడు. ఈ లోకం నుండి, లోక ఆచారాల నుండి, లోక అలవాట్ల నుండి, లోక పద్ధతుల నుండి, లోకం యొక్క కార్యకలాపాల నుండి, మన యొక్క పాత జీవితం నుండి పూర్తిగా మనల్ని వెనక్కి తిప్పేసినాడు. అబౌట్ టర్న్. సో కాబట్టి ఒకటి, మన దుష్టత్వము నుండి మనల్ని మళ్లించినాడు. రెండోది ఏం చేసినాడంటే మనల్ని ఆశీర్వదించడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు అంటే మనందరినీ ఆశీర్వదించడానికి. సో దేవుని ఆశీర్వాదాలు ఎట్లున్నాయో కొన్ని సంగతులు చూడండి. 21:3 కీర్తన. దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా ఉన్నాయి, వాక్యం ఏం చెప్తుంది అంటే నాకు దొరికిన వచనాలు చెప్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వాక్యంలో. 21వ కీర్తన 3వ వచనం, దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించినాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అంటండి, ది బెస్ట్ బ్లెస్సింగ్స్. ఎవరు కూడా ఇటువంటి ఆశీర్వాదాలు ఎవరు కూడా అనుగ్రహించలేదు, ఇకపై ఎవరు ఇవ్వబోరు కూడా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటున్నాడు అంట, మనకు ఎదురొస్తున్నాడు ఆ దేవుడు. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణం శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతోని ఈ యొక్క దేవుడు మనకి ఎదురొస్తున్నాడు, మనల్ని ఎదుర్కొంటున్నాడు. అంటే మనతోని ఆయన సహవాసం చేస్తున్నాడు అంటే, మనకి కలవడానికి వస్తున్నాడు అంటే ఆయన ఆశీర్వాదాలే తీసుకొని వస్తున్నాడు. ది బెస్ట్ బ్లెస్సింగ్స్. సో కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే నీకు నాకు అనుగ్రహించినాడు అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండము 13వ అధ్యాయము 5, 6 వచనం చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. విస్తారంగా ఆశీర్వదించిన దేవుడు అండి. వారి ఆస్తి వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉందంట. వాళ్ళ గొర్రెలు కానీ, వాళ్ళ యొక్క మేకలు కానీ, వాళ్ళ యొక్క మందలు కానీ లెక్క పెట్టడానికి పని వాళ్ళు ఉన్నా ఆ పని వాళ్ళ వరకు అవ్వట్లేదు. అంత విస్తారంగా దేవుడు ఆశీర్వదించేసినాడు. విస్తారంగా నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు అంత విస్తారంగా ఆశీర్వదించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఆయన వచ్చినాడు. సో
సో కాబట్టి ఒక సంగతి చూసినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టినాడు. రెండవది ఏమి అంటే మనల్ని విస్తారంగా ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టినాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతంగా ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఆదికాండము 24వ అధ్యాయం చూడండి 35వ వచనం. ఆదికాండము 24, ఒక్క నిమిషం అందరు తీయనివ్వండి. ఆదికాండము 24:35 చదవండి. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, ఓకే, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను. అబ్రహాము యొక్క దాసుడు, ఆయన దగ్గర పనిచేస్తున్న దాసుడు చెప్తున్న మాటలు, అబ్రహాం గురించి ఇస్తున్న సాక్ష్యం, దేవుడు నా యొక్క యజమానుని బహుగా ఆశీర్వదించేసినాడు. దేవుడు ఆశీర్వదించినాడు కాబట్టి నా యజమానుడు గొప్పవాడైపోయినాడు. ఏమండి, బహుగా ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వు నేను నమ్ముతున్నామమ్మా. మనందరినీ బహుగా ఆశీర్వదించే దేవుడు, మనకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు అసలు లేనేలేరు. అంత అద్భుతంగా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. సరే, 39:5 ఆదికాండము 39:5. దేవుని ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉన్నదో చూడండి. ఇంటి మీదను, కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఐగుప్తీయుని ఆశీర్వదించినాడు. దాని తర్వాత ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించినాడు. ఇంటిలో పొలంలోనేమి ఎక్కడెక్కడ ఉందండి దేవుని ఆశీర్వాదం? ఇంటిలో ఉన్నది, మన పొలంలో ఉన్నది, మనకు కలిగిన సమస్తము మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. నా ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంది. నా యొక్క పొలం అంటే సంఘము అని అర్థం. పొలం అంటే ఏంటి? సంఘం. పొలము అంటే సంఘము అని అర్థం. యెహోవా యొక్క ఆశీర్వాదం నా ఇంటి మీద ఉన్నది. యెహోవా యొక్క ఆశీర్వాదము నా పొలం అంటే సంఘంలో ఉంది. దాని తర్వాత నాకు కలిగిన సమస్తము, నా చదువులో అయినా సరే యెహోవా ఆశీర్వాదం ఉంది, నా ఉద్యోగంలో అయినా సరే, నా వ్యాపారంలో అయినా సరే, ఎందులో అయినా సరే నాకు కలిగిన సమస్తం మీద దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అబ్రహాము చనిపోయిన తరువాత యెహోవా అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాను. వాక్యంలో ఉంది అన్నమాట. సో కాబట్టి దేవుడు చేసే పని ఏంటి అంటే మనందరినీ ఆశీర్వదించడానికి ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించినాడు. ఆదికాండము 49:24 చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం. ఆయనే పైనుండి మిండి దీవెనలను అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది. నీ తండ్రి దీవెనలు నా పూర్వకాల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చగునుడు. చిరకాలం
నిలిచిపోయే దీవెనలు ఈ యొక్క దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. సో కాబట్టి ఇంత అద్భుతమైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నందుకు, అంటే ఈ దేవుడు దీవిస్తే ఎట్లా ఉంటుంది అని అంటే చిరకాలం వరకు మనం అట్లనే ఆ యొక్క దీవెనలన్నింటినీ గుర్తుపెట్టుకుంటాం. అంత అద్భుతంగా దీవించే దేవుడు. ఇప్పుడు సొలొమోనుకి చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడో. మొదటి రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను మనం ఏదైతే అడగలేమో అవి కూడా దీవిస్తున్నాడంట. నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యము మనము అడగలేదు అంటే మనము అడగనివి, మనము ఏవైతే అడగలేదో అవి కూడా మనకు ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. అందువలన ఈ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. సో కాబట్టి మనము ఏవైతే అడగలేమో అవి కూడా దేవుడు మనకి ఇచ్చేసినాడు అంటండి. ఆ యొక్క దీవెనలు కూడా దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనమంతా కూడా ఏమి అంటే దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాము. సో కాబట్టి ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. ఒకటి చూసినాము, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు. రెండోది బహుగా ఆశీర్వదించే దేవుడు. మూడోది విస్తారంగా ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు చూడండి యోబు 42:12. యోబుని దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడో చూడండి. యోబు 42:12. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించే దేవుడు అండి. మరి అధికముగా ఆశీర్వదించే దేవుడు. సో కాబట్టి మొదట ఆల్రెడీ ఆశీర్వదించినాడు, దాని తర్వాత మరలా మరి అధికముగా ఇంకా అధికముగా ఆశీర్వదించే దేవుడు. ఆమె ఏడుపు ఆపకపోతే కిందికి తీసుకొని వెళ్ళండి, ఏడుపు ఆపిన తర్వాత మళ్ళీ తీసుకొని రండి, ఏం కాదు, సరేనా? సో మొదట ఆశీర్వదించిన దానికంటే ఇంకా మరి అధికముగా ఆశీర్వదించే దేవుడు. సో ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాము అనే సంగతి మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. దేవుని వాగ్దానాలన్నీ కూడా ఏమి అంటే ఇవి నమ్మదగిన వాగ్దానాలు, ఇవి తూచు కాదు, ఇవేవో అట్లా అట్లా చెప్పేసినారు అంతే, కానీ అవి జరగవు అని కానే కాదు. ఇప్పుడు చూడండి మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబము వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని కూడా ఆశీర్వదించాడు. దేవుని మందసము అంటే సాక్షాత్తు యేసుప్రభే. మందసం అంటే ఎవరో కాదు, మందసం అంటే సాక్షాత్తు యేసుప్రభే. పాత నిబంధన కాలంలో మీరు కొంచెం అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ మందసం పైకి యేసుక్రీస్తు కరుణాపీఠం ఉంటుంది. అంటే దాని ఆ యొక్క బాక్స్ని కప్పడానికి ఒక ఇది, ఓకే, దాన్ని కరుణాపీఠం అని అంటారు. ఆ కరుణాపీఠం మధ్యలోకి వచ్చి మెల్లనైన స్వరం విన్నారు పాత నిబంధన కాలంలో. సో కాబట్టి మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే, మన ఇంటిలో ఉంటే ఏమి అంటే చాలా అద్భుతంగా అన్నీ కూడా అక్కడ ఆశీర్వదింపబడ్డాయి. మందసం అనేది ఓబేదెదోము ఇంట్లో ఉంటే అన్నీ ఆశీర్వాదాలే. అసలు యేసు ప్రభు ఉన్నాడు అంటే మనకి ఇక వేరే ఏ చింత అసలు ఉండనే ఉండదు. నేను స్టార్టింగ్లోనే చెప్పినాను, మా బాబుకు 12 సార్లు ఫిట్స్ వచ్చింది అని. ఇప్పుడు 12 సార్లు ఫిట్స్ వచ్చింది అంటే అది ఆశీర్వాదమా శాపమా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాక్యం. ఎంత అది ఆశీర్వాదమా లేకపోతే శాపమా? ఖచ్చితంగా అది ఆశీర్వాదమే. నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు కూడా మేము సనుక్కోవడం కానీ గురుక్కోవడం కానీ చేయనే లేదు. వానికి ఫిట్స్ వచ్చింది, వానికి 10వ ఫిట్స్ వచ్చినప్పుడు డాక్టర్ కళ్ళ ముందరే వచ్చింది వానికి 10వ ఫిట్స్. నా భార్యకి బ్రెయిన్ ఆగిపోయి డాక్టర్ ముందర ఇట్లా అయిపోయింది.
డాక్టర్ చెప్పి నా మీ బ్రెయిన్ ఆగిపోయింది. అంత జరిగింది, అక్కడి వరకు మంచిగానే ఉంది. మధ్యలో కరోనా వైరస్ కూడా వచ్చింది. నాకు పాజిటివ్ వచ్చింది, నా భార్యకు పాజిటివ్ వచ్చింది, ఆ బాబుకి అప్పటికే 8 సార్లు 9 సార్లు ఫిట్స్ వచ్చింది. వానికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాబు బతుకుతాడు అనే గ్యారంటీ కూడా డాక్టర్లు ఇవ్వలేదు. మీ బాబు ఆల్రెడీ చాలా వీక్గా ఉన్నాడు, ఇప్పటికే మెడిసిన్ మీద ఉన్నాడు, ఇప్పటికే 10 సార్లు 9 సార్లు 8 సార్లు ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కరోనా పాజిటివ్ వచ్చింది. సో దేవుని మహిమ నిమిత్తమై నేను చెప్తున్నాను. నాకు కానీ మాకు అసలు సిమ్టమ్సే లేవు, జస్ట్ పాజిటివ్ వచ్చింది అంతే. జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఏమీ రాలేదు మాకు అసలు. మరి లోపల పాజిటివ్ అనేది అట్లనే. వారం రోజులు అయిన తర్వాత నేను వెళ్ళి నన్ను టెస్ట్ చేసుకోవడానికి నెగిటివ్ వచ్చింది. సో కాబట్టి దేవుని ఆశీర్వాదాలు అంటే ఏందో అది కూడా మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఉన్నాడు అంటే మనకు ఎంత ధైర్యంగా ఉంటుందంటే మనము ఎటువంటి పరిస్థితులనైనా సరే మనము ఎదుర్కొంటాము. ఇప్పుడు చూడండి, ఎఫెసీ 1:3. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఏం చేసినాడంటే దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే మనకి అనుగ్రహించినాడు. ఇప్పుడు నేను ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్నాను. ఇప్పటికి 3 ఆఫీసులు నేను చేంజ్ చేసినాను. పోయిన ప్రతిసారి నాతో పాటు పనిచేస్తున్న నా కొలీగ్స్కి నేను చెప్పింది ఒకటే, నేను యేసు ప్రభువును నమ్ముకున్నది నాట్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. వై ఐ బిలీవ్ జీసస్ ఈజ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితం కోసం నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, కానీ శరీర జీవితం కోసం నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. 2 వ్యక్తులు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. అంటే వాళ్ళు దుబాయ్ నుండి ఇండియాకి వస్తున్నారు. ఒక ఆయననేమో ముస్లిం, ఇంకొక ఆయననేమో క్రిస్టియన్. ఈ క్రిస్టియన్ ఆ యొక్క ముస్లింకు చెప్పినాడు, ఏమని చెప్పినాడంటే, చెన్నైలో నాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, సొంత బిల్డింగ్, సొంత జాగా, సొంత బిల్డింగు. చెన్నైలో నాకు సొంత బిల్డింగ్లు ఉన్నాయి, 2 సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్కు పోతున్నా, ఇంకో బిల్డింగ్ కొనడానికే పోతున్నాయి. కాబట్టి నన్ను యేసు ప్రభు ఆశీర్వదించినాడు, నువ్వు యేసు ప్రభువును నమ్ముకో అని ఎవరు చెప్పినారు కదా? పక్కన ముస్లిం ఆయన, మై అల్లా గేవ్ మీ 2 చార్టెడ్ ఫ్లైట్స్ ఇన్ ఖతార్, నువ్వు అల్లా నమ్ముకో. ఏం సార్, ఇప్పుడు ఇండ్లు ఉన్నాడు గొప్పడా, ఫ్లైట్లు ఉన్నాడు గొప్పడా? కాబట్టి ఆశీర్వాదాలు అంటే ఏంటో అది కూడా మనకు అర్థం కావాలి. అది అర్థం కాలేదనుకో ఇక వేస్ట్. కాబట్టి మళ్ళీ చదవండి, 1:3 ఎఫెసీ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినాడు. నా ఆత్మ సంబంధించిన ప్రతి ఆహారము, నా ఆశీర్వాదము ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినారు. శారీరకంగా నేను ఏ విధంగా అయితే ఎదుగుతున్నానో ఆత్మీయంగా కూడా నేను అదే విధంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగడానికి నాకు దేవుడు ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు.
ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు పరిశుద్ధుల సహవాసం ఇచ్చినాడు. ఆ తర్వాత 4వ వచనం నుండి కింది వరకు మీరు వచనాలన్నీ చదివితే ఆయన చిత్తము వలన, ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ కుమారుని యందు అనే మాటలు వస్తాయి. God has chosen us, God has elected us, God has given his will to us. ఆయన చిత్తాన్ని మనకు అనుగ్రహించినాడు, ఆయన చిత్తంలో మనల్ని పెట్టుకున్నాడు, మనల్ని కుమారులుగా స్వీకరించినాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఈ 5, 6, 7, 8, 9 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తంలో పెట్టుకున్నాడు. 6వ వచనం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఒకటి తన కోసము నిర్ణయించుకున్నాడు, ఇది ఒక ఆశీర్వాదం. దాని తర్వాత మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని ప్రేమ మనకు దక్కింది. దేవుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు దక్కినాడు. ఆ క్రీస్తును బట్టి ఏమి అంటే పరలోక విషయములలో మనము ఏమి అంటే ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో దేవుని ఏర్పాటులో నువ్వు నేను ఉన్నాం. సో ఇక్కడ నుండి ఈ 4వ వచనం నుండి కింది వరకు అన్ని 12వ వచనం వరకు అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే మనకు ఇక్కడ కనబడతాయి. సో కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు చాలా ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాను. నాకు ఎవరు కలిసినా సరే, నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు, ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నావు, ఎందుకు ఆరాధన చేస్తున్నావు, ఎందుకు వాక్యం బోధిస్తున్నావు అంటే నాట్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. శరీర జీవితం అనేది అన్యులకైనా ఒకటే, మనకైనా ఒకటే. వానికి ఆకలి అవుతుంది, మనకు ఆకలి అవుతుంది. వాని పిల్లలకు జ్వరం వస్తుంది, మన పిల్లలకు కూడా జ్వరం వస్తుంది. ఇది శరీర జీవితం. ఈ శరీర జీవితం అనేది అందరికీ ఒకటే. వాడు కూడా కష్టపడుతున్నాడు, నేను కూడా కష్టపడుతున్నాను. తేడా ఎక్కడుంది అంటే స్పిరిచువల్ లైఫ్లో తేడా ఉంది, ఆత్మీయ జీవితంలో తేడా ఉంది. సో కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నది నా యొక్క ఆత్మీయ జీవితం కొరకు, అంతేగాని నా యొక్క శరీర జీవితం కొరకు కానే కాదు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైంది. సరే, కొన్ని సంగతులు మాత్రమే మనము చూడడానికి ప్రయత్నం చేసినాం. సో ఆ యొక్క కొన్ని సంగతులలో చూసింది ఏంటి అంటే, ఒకటి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టినాడు అనే సంగతిలో ఒకే ఒక కారణం మనం చూసినాం. ఒక వచనం చూసినాం, ఆ వచనంలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన దుష్టత్వం నుండి మనల్ని మళ్ళించినాడు ఈ దేవుడు. రెండవది, మనల్ని ఆశీర్వదించినాడు. సో ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినాడో, దేవుని ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా మనము చూసినాం. సో కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలని మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకుంటాం.